హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నడిగర్ ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మలయాళం సినిమా ఇప్పుడు సైనా ప్లే ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సైనా ప్లేలో వచ్చిన మూవీస్ అన్నీ కూడా మ్యాక్సిమం రాడ్ మూవీసే ఉంటున్నాయి. ఈ ఓటీటీ గురించి కూడా పెద్దగా నాకేం తెలియదు. నేను ఇంటర్నేషనల్ వైజ్ వచ్చే తెలుగు డబ్బింగ్ మూవీస్ అన్నీ కూడా రివ్యూ చేస్తూనే ఉన్నా. అలాగే మన సౌత్ డబ్బింగ్ మూవీస్ కూడా రివ్యూ చేస్తున్నాను. టొవినో థామస్ గారు హీరో అవడంతో లేట్ చేయకుండా ఈ మూవీని అయితే చూడడం అయితే జరిగింది. మరి మూవీ నాకైతే ఈ మూవీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే ఎంత తొందరగా మర్చిపోతే చాలా బెటర్ గైస్. మూవీ అయితే టూ బ్యాడ్ గైస్. టూ అంటే ట్రూగా, అంటే నిజంగా టూ బ్యాడ్. విసిగించి వేధించి నరకం చూపించారు భయ్య. ఆల్రెడీ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. 40 కోట్లు పెడితే కేవలం 5 కోట్లు మాత్రం వసూలు చేసే డిజాస్టర్ అయింది. దీనికి నిర్మాతలు ఎవరంటే మైత్రి మూవీ మేకర్స్. నిజంగా అసలు వీళ్ళు సినిమా చూసి ఏం నచ్చి ప్రొడ్యూస్ చేశారో తెలీదు. సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది భయ్య, నార్మల్ స్టార్ కాస్ట్ కాదు, భారీగా. బట్ ఈ స్టార్స్ ఉన్నారు కదా అని మనం చూస్తే మనకు చుక్కలు కనిపిస్తాయి. టొవినో థామస్ గారు ఈ హీరో అంటే చాలామందికి ఇష్టం, నాకు కూడా. ఎందుకంటే ప్రతి సినిమాను కూడా ఒక డిఫరెంట్గా కొత్త స్టోరీ సెలెక్ట్ చేసుకుంటూ కొత్త జానరాస్ ఎంచుకుంటూ ఏదో కొత్తగా ట్రై చేయాలని ఈ మూవీ చేసినట్టున్నారు. బట్ అతనికి నిరాశ మిగిలింది. డేవిడ్ పడిక్కల్ అంటే క్రికెటర్ కాదు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాదు, ఇందులో హీరో క్యారెక్టర్ పేరు. అతనికి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్, ఇతను హీరో అనమాట. బట్ దాని తర్వాత పొగరు, గర్వం, దానివల్ల కొన్ని సినిమాలు దొబ్బేయడంతో అతనికి వచ్చిన స్టార్ స్టేటస్ అంతా పోగొట్టుకుంటాడు. సో అతని నటన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి బాలా అని ఒక ట్రైనర్ని అప్రోచ్ అవుతాడు. దాని తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది, తిరిగి మళ్ళీ హిట్స్ కొడతాడా, అతనికి మళ్ళీ ఛాన్సులు వస్తాయా, ఆ టైంలో అతను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది మూవీలో మిగతా స్టోరీ. ఈ స్టోరీ పాయింట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మూవీస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. సినిమాలు, షూటింగ్లు, సెలబ్రిటీలు, అసలు సినిమా మేకింగ్ ఎలా ఉంటుంది, యాక్టర్స్ పడే కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, యాక్టర్స్ అవ్వాలంటే ఎన్ని తిప్పలు పడాలి, యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు పడే తిప్పలు, ఈ టైప్ ఆఫ్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటారు. బట్ ఇందులో కూడా ఉన్నాయి అలాంటి సీన్స్. బట్ ఏ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండవంతే. పరమ చిరాకు తెప్పించే సీన్స్, బోరింగ్ స్క్రీన్ ప్లే, లాస్ట్ 20 మినిట్స్ తప్ప సినిమాలో పెద్ద మ్యాటర్ లేదు. స్టోరీ చెప్పుకోవడానికి బాగుంది, అయినా సరే ఫ్లాట్ స్క్రీన్ ప్లే, ఎటువంటి థ్రిల్స్ కానీ ఒక ఎమోషన్ కానీ ఏమీ లేదు. ఇంకా టెక్నికల్ క్వాలిటీస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మ్యూజిక్ కూడా బాగలేదు. టొవినో థామస్ అతని యాక్టింగ్ ఏ సినిమాలోనే బాగుంటుంది. అతను 100% ఎఫర్ట్స్ పెడతారు. మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే ఎఫర్ట్స్ పెట్టారు. బట్ మరీ సినిమాలో మ్యాటర్ లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు కదా. ఇది ఒక బోరింగ్ సినిమా. ఇది ఫైనల్గా మీరు మలయాళం సినిమాకి వీరాభిమానం అయితే, మీరు ఖాళీగా ఉంటే, అంత ఓపిక మీకు ఉంటే ఈ సినిమాని ట్రై చేస్తే ట్రై చేయండి, లేదంటే పక్కన పెట్టేయండి. మరి ఓవరాల్గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.